నా పేరు సుధా మాధవి. నేను కోడూరు నియోజకవర్గం నుంచి, రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. నేను కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని, మొత్తం అదంతా మీకు అందరికి తెలుసు కదన్నా. గత ఐదారు నెలల నుంచి నాకు జరిగిన అన్యాయం గురించి నేను వీడియో ముందరకు రావడం జరిగింది. మొత్తం అందరికీ తెలుసు నాకు జరిగిన అన్యాయము, ఎంత అన్యాయం జరిగిందో, డబ్బులుగా ఎన్ని కోట్లు నష్టపోయానో మొత్తం ప్రతి ఒక్కరికి, మన తెలుగు రాష్ట్రం ఇక్కడ కానీ తెలంగాణ కానీ మొత్తం అందరికీ కూడా తెలుసు నాకు జరిగిన అన్యాయము. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, అప్పుడు నేను వీడియో ముందరకు వచ్చినప్పుడు వచ్చి డబ్బులు సెటిల్మెంట్ చేస్తామమ్మా, మీరు వీడియో ముందరకు పోవద్దు అది ఇది అని చెప్పి వేరే వాళ్ళతో రాయబారం జరగడం జరిగింది. సరే అనేసి గమ్మగున్నాము. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన పెట్టుకున్న అమెరికాకి వెళ్ళిపోయినాడనే విషయం తెలిసింది. మళ్ళీ నేను వీడియో ముందరకు రావడం జరిగింది. అప్పుడు అడిగాను, నేను మాకు డబ్బులు ఇవ్వకుండా మీరు అమెరికాకి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి నేను వీడియో ముందర మీ ద్వారా నేను అడగడం జరిగింది. అప్పుడు మళ్ళీ నేను అమెరికాకు పోయినాను, రాగానే మీకు సెటిల్ చేసేస్తాను, మీరు దయచేసి వీడియో ముందరకు పోవద్దు అని చెప్పి మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. సరే అని చెప్పి మేము ఉన్నాం ఎన్ని రోజులు. మాకు ఎక్కడి నుంచి కూడా ఎటువంటి సాయం రాలేదు. ఏదన్నా ఇట్లా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎవరొకరు వచ్చి మేము చేసే ప్రయత్నాన్ని ఆపడము, మళ్ళీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవడము, మీ చేతనేం చేసుకోవడం అనడము, వేరే వాళ్ళతో బెదిరియడము, ఇలా జరుగుతున్నది. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయము మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి కానీ, మన ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ, మన మంత్రి గారు లోకేష్ అన్న గారికి కానీ, అనితా మేడం గారికి కానీ నేను చెప్తున్నది, మీరు ఇన్ని రోజుల నుంచి మీకు నమస్కరించి శిరసు వంచి నా బాధ మొత్తం మీకు చెప్తున్నాను. నేను దళితును అయినందుకై నన్ను ఇన్ని రోజులు నాకు న్యాయం జరగలేదు. ఆయన చౌదరి అని, ఆయనకు ఏదో పలుకుబడి ఉందని, ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని, గవర్నమెంట్ అంతా నా చేతిలో ఉందనే గర్వంతో ఆయన మమ్మల్ని అస్సలు లెక్కే చేయలేదు. ఎంతగా మేము ఇబ్బంది పడుతున్నామో, ఎంత అగసాట్లు పడుతున్నామో మొత్తం మీకు అందరికీ తెలుసు. నేను వీడియో ముందరకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు, రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నావు మా దగ్గర అని చెప్పి చాలామంది అన్నగారు అడగడము, మెసేజ్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు అన్నా, నేను వీడియో ముందుకు వచ్చి కూడా సుమారుగా దగ్గర అక్టోబర్ నుంచి వచ్చానన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి నాకు సాయం చేయలేదు. మమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్నారు, ఆర్థికంగా బాధ పెడుతున్నారు. కనీసం ఈ ప్రభుత్వం కోసం మేము చేసిన అగసాట్లు ఎంత చేశామో, ఎంత కృషి చేశామో మొత్తం కోడూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, రూపానందరెడ్డి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కానీ, అక్కడ గత 20 ఏళ్ల నుంచి అగసాట్లు పడి ఆ తెలుగుదేశాన్ని కోటగా నిర్మించుకున్న పెద్ద బడా నాయకులు, తెలుగుదేశం నాయకులు, వాళ్ళందరికీ కూడా మేము పడిన అగసాట్లు మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. ఎవరన్నా పిలిచి, నాన్న వాళ్ళది ఎందుకురా దళితులది ఇచ్చేయండి రా అని ఎవరన్నా అంటే, మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, మీరు వాళ్ళను ముందుకు దోస్తున్నారు అంటారు. అంటే దళితుకు అన్యాయం చేయండి అంటే అప్పటికప్పుడే వాళ్ళ మీద ఇది. ఎవరు సాయం చేసేదానికి మాకు ఎవరు చేత కావడం లేదు. కనీసం మీరు అధికారం ఇచ్చాము, ఇన్ని అగసాట్లు పడినాము, మీకోసం ఎంతో సేవ చేశాము, ఎండనక వాననక అడవిల్లో కొండల్లో కోనల్లో అంతలక్క పోయి మీకోసం ధర్నాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, ఎంతో మందిని మీకు జరిగిన అన్యాయాన్ని చెప్పి మీకు అందరికీ మేము సపోర్ట్గా నిలబడి ఈరోజు అక్కడ జనసేన గెలిచిందంటే దానికి ముఖ్య కారణం నేనే.
నేను పడిన కృషి, నేను మీకోసం చేసిన సేవ అంతా ఇంత కాదు. ఇంత కృషి చేసిన నాకే న్యాయం జరగకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు సార్? జనసేన పార్టీ ఆడ గెలిచింది అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, నేను మీకు ఒక ఆడబిడ్డ లాంటిదేనన్నా. నీ నియోజకవర్గంలో నేను కూడా ఒక ఓటున్నదాన్నన్నా. అదే కాదు, నేను మీకోసం సేవ చేశాను. మీరు అప్పటికప్పుడు వచ్చి జనసేనకు టికెట్ అని అనుమతి చేసినా కూడా నేను చేసిన ఆ లోకల్లో నేను చేసిన కృషి, నేను అక్కడ చేసిన మొత్తం సేవ పట్టి మీరు ఈరోజు గెలిచినారు. కనీసం మేము చేసింది నేను చెప్తేనే మీరు నమ్మబండవులే. మొత్తం లోకల్లో అడగండి, ఎంక్వైరీ చేయండి. నిజంగా ఈమె సేవ చేసిందా, మా గురించి ఆమె చెప్పిందా, పలానే పార్టీకి ఓటేయమని చెప్పిందా లేదా అని మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయడానికి కూడా 5-6 నెలలు కావాలన్నా మీకు. అది ప్రభుత్వంలో ఉండి లోకేష్ అన్న గారు కానీ, మన పవన్ అన్న గారు కానీ, చంద్రబాబు నాయుడు సార్ కానీ, మీకు అందరికీ ఒక్క క్షణం పట్టదన్నా నాకు జరిగిన అన్యాయము అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి. మీకున్న అధికారాన్ని వినియోగించుకొని నాకు జరిగిన అన్యాయం తెలుసుకోవడానికి ఒక్క క్షణం పట్టదు మీకు. అలాంటిది ఇన్ని నెలలు అవుతున్నా నాకు న్యాయం చేయకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలన్నా? చెప్పండి అన్న, నీకు బాధ్యత లేదా? నువ్వు కోడూరు నియోజకవర్గంలో గెలవలేదా? నీ క్యాండిడేట్ గెలవలేదన్నా? చెప్పండి అమ్మ, నువ్వు చేసిన సేవకు ఏం గెలిచామమ్మా మేము అక్కడ, మేము ఎందుకు చేయాలి నీకు సాయం అంటారేమో చెప్పండి. నాకు న్యాయం చేయండి అన్నా అని అడిగితే నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అన్నావు. నేను మాది రాయలసీమ కాదా అన్నా? నేను ఈ ఇక్కడ ఉన్న నా ఓటు లేదా మీకు? నేను ఓటు వేయలేదా? గెలిచిన ఒక నేను ఏ పార్టీ అన్నా కానీలే, నాకు అన్యాయం జరిగిందా లేదా తెలుసుకోండి. నాకు అన్యాయం జరిగితే మీకు న్యాయం చేసే బాధ్యత, రైట్స్ మీకున్నాయి, చెయ్యాలి మీరు. నాకు అన్యాయం జరిగిందో కొర్రోమొర్ర అంటే అతనికి మరి భయపడుతున్నారో లేకుండా అంటే అతను చౌదరి అని చెప్పి మీరు ఆయన వెనకేసుకొని వస్తున్నారో నాకు తెలియదు. కానీ మరి ఎందుకు నాకు ఇన్ని నెలలు అవుతున్నాయి, ఇన్ని ఏళ్ళు అవుతున్నా మా డబ్బులు ఇచ్చేదానికి ఎందుకు మీరు ఆయన అడగలేకుండారన్నా? పవన్ కళ్యాణ్ అన్నా, లోకేష్ అన్నా ఎందుకు అడగలేదు? ఎందుకు నాకు న్యాయం చేయలేదు? లోకల్లో కనుక్కోలేదా? ఇంకా టైం కావాలన్నా మీకు కనుక్కోవడానికి? జేబీ పార్టీ తరఫున పోటీ చేసిన అవును, మీరు ఇవ్వలే నాకు. మీరు నాకు ఎమ్మెల్యేగా ఇవ్వలేదు, బీఫామ్ ఇవ్వలేదు. నేను చేసిన సేవ మీరు గుర్తించలేదు. నేను కోపం మీదట వేసినానని చెప్తున్నా. నేను వేయలేదని నేను అబద్ధాలు చెప్పడం లేదు. చెప్పినా కూడా నేను ఆ పార్టీకి నామినేషన్ వేసినా కూడా నేను మీ పార్టీని కానీ ఏ పార్టీని నేను విమర్శించలా. నాకు అవసరం లే, ఏ పార్టీని విమర్శించాల్సిన అవసరం కూడా నాకొద్దు. అంత మీకు ఒక పాయింట్ చెప్పాలా, మేము దళితులము ఎంతగా ప్రేమిస్తామంటే ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఇంట్లో అమ్మా నాన్న కన్నా కన్న బిడ్డల కన్నా అంత ఇదిగా ప్రేమిస్తాం ఒక పార్టీని నమ్మితే. అవన్నీ ఫ్యామిలీని వదిలేసుకొని, ఇంట్లో బిడ్డలను వదిలేసుకొని, ఇండ్లు వదిలేసుకొని, అన్నీ వదిలేసుకొని మీకోసం మేము ఇంత సేవ చేస్తే కనీసం మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని ఈ విధంగా అరాచకం చేసి మా పైన తప్పుడు వాగ్మూలం తీసుకున్నారని చెప్తే కూడా వాళ్ళ మీద ఏమాత్రం మాట్లాడడంలే మీరు. మరి ఎవరికి న్యాయం చేస్తారో మరి ఏమో మాకు అర్థం కావడం లేదు. ఎందుకు ప్రభుత్వంలోకి వచ్చినారో, ఎందుకు ముఖ్యమంత్రులు అయినారో, ఎందుకు మంత్రులు అవుతున్నారో మాకు అర్థం కావడం లే. దళితులకు ఎక్కడన్నా కూడా ఒక్క రొంతన్నా సాయం చేస్తున్నారా? తెలుసుకోండి, మేము దళితులమే. మా దళితుల గురించి మీరు తెలుసుకోండి. నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందా? జరిగితేనే న్యాయం చేయమని చెప్తున్నాం. మీకు జరిగిందని మీరు మొత్తం ఎంక్వైరీ చేసుకొనే మాకు న్యాయం చేయండి అని చెప్తున్నాం. మేము ఎంత మొత్తుకున్నా కూడా మాకు న్యాయం జరగకపోతే ఏం చేయాలి? మేము ఇంకా చెప్పండి అన్న, ఏం చేయాలో పలానా చేయాలని చెప్పండి అన్న. పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ అన్న, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక ఆడబిడ్డ ఇన్ని నెలలు ఇండ్లు వాకిలు వదిలేసుకొని మేము చేసిన అప్పులోళ్ళకి జవాబు చెప్పలేక మేము ఇచ్చిన డబ్బులే కదా మేము ఇమ్మంటుందా?
మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకున్నావు, మా డబ్బులు మాకు ఇచ్చేయి, మాకేం పని ఉండాలి? ఈ విధంగా రోజు ఊరికే వీడియోల ముందుకొచ్చి మా ఈ పార్టీకి ఎంత బ్యాడ్ నేము, పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందనే చెప్పి మేము 2 ఏళ్ల నుంచి కూడా సీక్రెట్గానే మిమ్మల్నే భంగపడుకుంటూ, మీకే మెసేజ్లు పెట్టుకుంటూ, మిమ్మల్నే రిక్వెస్ట్ అడుక్కుంటూ, అదేదో మాకు బాకీగా మాకు కొంత సాయం చేయనా అన్నట్టుగా మేము మా డబ్బులైనా కూడా మేము మిమ్మల్ని అంత రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఎందుకంటే మీరు బడా నాయకులు కదా, ఎన్ఆర్ఐలు కదా. ఇంత రిక్వెస్ట్గా ఇంత భంగపడుకుంటున్నా కూడా మాకు సాయం చేయకపోతే పిలిపించి ఏమయ్యా ఇంత బలిసనం కాకుండా ఉండాలంటే సార్, పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ఒకటే చెప్తున్నా, నన్ను పిలవండి, ఆ అన్నను పిలవండి, కూర్చొని పెట్టండి, ఏమయ్యా ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నావా, తీసుకుంటే ఇచ్చేయి అని చెప్పి ఆండే ముఖాముఖిగా ఇద్దరు ఎవరితోనో రాయబారం పంపించడం కాదు, ఆ అన్నను పిలిపిండి, నన్ను పిలిపిండి, మాకు సాయం చేయండి, మా డబ్బులు తీసుకున్న డబ్బులు మాకు ఇప్పిండి. మళ్ళీ ఇంక వాళ్ళతో ఆయనతో మాకేం పని ఉంటుంది? వేమన సతీష్ అన్నతో మాకేమన్నా పనా? మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఆయన జోలికే మేము పోము, వీడియో ముందరికే మేము రాము. మాకు వీడియో ముందరకు రావడము పెద్ద సంతోషం కాదు. వీడియో ముందుకు రావాలంటే తల తీసేసినట్టున్నది. అవన్నీ మీకు అలవాటేమో, మీరు వస్తారు. మాకు అన్యాయం జరిగింది కాబట్టి, మేము ఎంత చేసినా కూడా మాకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రతిసారి మేము వీడియో ముందుకు రావాల్సి వస్తుంది. కనీసం ఈ అన్నోళ్ళ ద్వారా మాకు న్యాయం జరుగుద్ది, నా బాధ వీడియోలో మర్చిపోకుండా వేస్తాన్నా ఉంటే నాకు న్యాయం జరుగుద్ది అని చెప్పి నేను రావాల్సి వస్తుంది. మాకు న్యాయం జరిగి మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఎందుకు వస్తాం వీడియో ముందరికి? చెప్పండి అన్న, ఏమన్నా సతీష్ అన్న. అక్టోబర్ నుంచి అగసాట్లు పడి 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 మేము ఇండ్లు వాకులు వదిలేసుకొని మేము ఏడో కాన రాజ్యంలో ఉంటూ అప్పుల దెబ్బకు భయపడుతూ వాళ్ళకు డబ్బులు కట్టకుండా, వాళ్ళు కొట్టీలు కట్టకుండా అంటే గమ్ముకుంటారన్న వాళ్ళు. వేసాం సార్, వేసా. బెంచ్ మీద ఎప్పుడు వేసాం ఉంది చూడండి. మేము ఆ అన్నకు మెసేజ్లు పెట్టుకుంటూ, అన్న మాకు డబ్బులు ఇవ్వండి అన్న, అది ఇది అని మేము అడుగుతా అంటే మొన్న డిసెంబర్లో ఆయన ఫోటోలు పెడతాడు, లోకేష్ అన్నతో ఫోటో దిగినట్టు. కాదన్నా లోకేష్ అన్న, మేము ఇంతగా చెప్తున్నాము, వేమన సతీష్ గారు మాకు అన్యాయం చేశారన్నా, మా డబ్బులు తీసుకున్నారన్నా, మమ్మల్ని మోసం చేసినారన్నా అని చెప్తున్నానన్నా. మీరు ఆ అన్నతో ఫోటో దిగినారు కదన్నా లోకేష్ అన్న, వేమన సతీష్ అన్న గారితో ఫోటో దిగినారు కదా, ఫోటో దిగినారు కదా. అప్పుడైనా ఏమయ్యా మన క్యాండిడేట్, మన పాపం మన కోసం ఆమె సేవ చేసింది, ఆమె కంటే మనం మోసం చేయాల్సింది, ఆ డబ్బులు ఆమెకి ఇచ్చేయండి అయ్యా అని చెప్పి ఆ అన్నతో చెప్పండొచ్చు కదన్నా మీరు. ఊరికే వాళ్ళు కేసు వేసామన్నారు కానీ మాకు ఏమి ఇవ్వలేదన్నా. మేము పోయి నోటీస్ ఇవ్వలే, మేము కేసు వేసాం. వాళ్ళకు నోటీస్ ఇచ్చాము, వాళ్ళు తీసుకొని మా ఇంటి దగ్గర పోయి మాతో ఫోన్లు చేసినారు. మా ఇంటికాడ మా పాప ఉంటే ఎవరు లేరని చెప్పి నోటీస్ గడిపించేసి వెళ్ళిపోయినారు. మాతో ఫోన్లు చేసి మా కాడ అన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కొని సరే అని చెప్పి వచ్చి రాసుకొని పోయినారు. ఒకసారి వచ్చి వాళ్ళు మీ చర్య తీసుకోలేదు. ఎందుకు తీసుకుంటారన్న? ప్రభుత్వం వాళ్ళు అనుకుంది. ఇది ఇట్లే పెంచుకుంటా 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 పోతే ఎవరికన్నా చిన్నతనము? మా డబ్బులు మాకు ఇచ్చేయి. అమెరికాకు పోయినా వాళ్ళు తీసుకున్న డబ్బులు మొత్తము నేను భూములు కొన్నా వస్తానే, నేను అమెరికాకు పోయి వస్తానే ఇచ్చేస్తాను, డబ్బులు సెటిల్మెంట్ చేస్తానని వాళ్ళతో వీళ్ళతో చెప్పి పంపించారు. వచ్చినారు కదా పండగకు జనవరికి ఇండియాకి. మరి మా డబ్బులు మాకు ఇచ్చేసిపోవచ్చు కదన్నా వేమన సతీష్ అన్న. మా డబ్బులు మాకు ఇస్తే మాకు ఏం పని ఉంటుంది మీతో? మేము ఈ మాదిరి లోకేష్ అన్నతో ఫోటోలు దిగినామంటే ఆయన లోకేష్ అన్న గారితో ఫోటోలు దిగితే మేము భయపడి డబ్బులు అడగకుండా ఉండాలనా? అంటే మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటే నువ్వు లోకేష్ అన్నకు డబ్బులు ఇచ్చినావనే ఫోటో పెట్టినావు, మా డబ్బులు లోకేష్ అన్నకి ఇచ్చినారనే
లేదంటే భూములు కొన్నామనే. ఇప్పుడు లోకేష్ అన్న గారు ఫోటో పెట్టాల్సిన అవసరమే ఉండదు మాకు. మేము ఫోన్లు చేస్తుంటే ఎందుకు ఫోన్లు ఎత్తడంలే? మేము మెసేజ్లు పెడుతుంటే మెసేజ్లు పెడతా ఉంటే మా మెసేజ్లకి ఎందుకు మీరు రిప్లై ఇవ్వడంలే? చూడండి, ఇది వేమన సతీష్ గారు అన్నది వాట్సాప్. మేము పెట్టిన మెసేజ్లు, నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి నేను ఈ పోలీస్ స్టేషన్కి పోయి పర్మిషన్ లెటర్ పెట్టుకున్నా. ఎన్నిసార్లు పెట్టుకున్నాను పర్మిషన్ లెటరు? సుమారుగా 3-4 సార్లు పర్మిషన్ లెటర్ పెట్టుకున్నా. ఒక్కసారి కూడా నాకు పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారు? ఎందుకు ఇవ్వలేదు? అడగాలిగా, మీరు కూడా అడగండి అన్న. నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి, ధర్నా కూర్చోవడానికి నేను పర్మిషన్ అడిగి ఎన్నిసార్లు పెట్టుకున్నానో ఆ రోజు నుంచి అక్టోబర్ నుంచి నేను ధర్నాకు లెటర్ పెట్టుకుంటుంటే నాకు పర్మిషనే ఇవ్వడంలే. ఒకసారి కాదు, ఎన్నిసార్లు పెట్టుకున్నానో చూడండి. అంటే ఒక ఆడకూతురికి అన్యాయం జరిగింది, అన్యాయాన్ని కూడా ప్రజలకు చెప్పుకొని నేను ధర్నాలో కూర్చొని నా బాధ చెప్పుకునేదానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వరా లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు సార్ గారు? మొన్న చెప్తున్నాడు ఆయన అరవసీదరు, కోడూరు నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకు నేను దగ్గరుండి న్యాయం చేస్తున్నా అన్నాడు. అంటే మాది కోడూరు కాదా? కోడూరు నియోజకవర్గం కాదా? ఆ రోజు మీరు ఓట్లు వేసుకునే రోజు నువ్వు కాదులే, మీ ఫ్యామిలీ రూపానందరెడ్డి కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏం చెప్పారు? అమ్మ నీది రిజెక్ట్ అయిపోయింది, దయచేసి మాకు సాయం చేయండి, గెలిచినాక నీకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాం, నీ డబ్బులు నీకు ఇప్పిస్తాం, నువ్వు ఎంత డబ్బులు నష్టపోయినావో మాకు తెలుసు, మాకు అందరికీ తెలుసు, ఇప్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పలేదా సార్? మీరు కానీ మీ కొడుకు రూపానందరెడ్డి గారు చెప్పలేదా? అంటే మేమందరం కృషి చేయకుండానే మీ మనిషి ఎమ్మెల్యే అయిపోయినాడా? చెప్పండి సార్. మా దగ్గర సాయం పొంది కూడా ఈ విధంగా మాకు న్యాయం చేయకపోతే అది మళ్ళీ నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండి కూడా ఇంకా సామాన్యులకు న్యాయం జరగమంటే ఎలా జరుగుద్ది సార్? కోట్లు డబ్బులు తీసుకొని ఆయన మోసం చేసిన సంగతి రూపానందరెడ్డి గారికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, వికాసరెడ్డి గారికి తెలుసు. వికాసరెడ్డి గారు ప్రామిస్ చేసినారు. మీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదమ్మా, నీకు మీ ఫ్యామిలీలో నీకైనా మీ వాళ్ళు ఎవరికైనా సరే మంచిగా అదే ఎమ్మెల్యే పోస్ట్కి ఈక్వల్గా ఉండేది నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను అని చెప్పినారు. చెప్పి మా కాడ ఓట్లు వేయించుకున్నారు. మా తరఫున ఉండే వాళ్ళందరి కాడ ఓట్లు వేయించుకున్నారు. చేసినారా మాకు సాయము? మాకు నామినేటెడ్ పోస్టు మీరు ఇప్పించినంత పుణ్యమన్నా మా కోడూరు నియోజకవర్గంలో మీరు సెలామని అవుతున్నారు కాబట్టి, మీరు ఆ పార్టీలో అధినేతగా ఉన్నారు కాబట్టి దయచేసి మీకు కూడా బాధ్యత ఉండాలి. రూపానందరెడ్డి గారు, నాకు డబ్బులు ఇప్పించే బాధ్యత మీది. మీరు మాట ఇచ్చినారు నాకు ముందు. నెక్స్ట్ ఏమనాలంటే ఇంక మేము ఇట్లా పోరాడుతూనే ఉంటాం మేడం. నేను ఈకపోతే డబ్బులు ఈకపోతే నేను ఏదో ఒకటి చేసుకుందామని అనుకున్నాను. మా వాళ్ళు అందరూ కూడా చనిపోతే ఏమొస్తుంది, మనం పోరాడాలి కానీ చనిపోతే డబ్బులు వస్తాయా, నువ్వు చనిపోతావు, ఆ డబ్బులు మొత్తం పోస్తే మాత్రం నువ్వు వస్తావా అని చెప్పి నన్ను చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పిన, అక్కడికి పోయిన తర్వాత ఒకవేళ నువ్వు తీసుకొని పోయి అక్కడ తాగాలంటే వాళ్ళు లాక్కుంటారు, తాగనీరు అని చెప్పిన. సరే వాళ్ళు లాక్కొని తాగితే నేను తాగేసి వాళ్ళ ముందరికి పోయి తాగేసి ఆడ కూర్చుంటానని చెప్పిన. నువ్వు ఆ తాగేసి ఆడ కూర్చుంటే నువ్వు చనిపోతావు, వాళ్ళకేం లాభము, నష్టపోయేది మేం కదా, మనం కదా. నువ్వు వాళ్ళ ఎవరి వల్ల మనం నష్టపోవడం ఏంటి, మన ఫ్యామిలీ నష్టపోవడం ఏంటి అనే ఉద్దేశం నన్ను అంతా చేసేసరికి నేను దాన్ని నిర్మించుకున్నా. కాబట్టి ఇప్పుడు నాకు మీరు ఏమి చేసినా ప్రాణానికి తెగించే నేను పోరాడుతూనే ఉంటాను. నా బిడ్డలకు అన్యాయం జరిగింది, మా డబ్బులు మాకు ఇచ్చేసేదాకా నేను పోరాడుతూనే ఉంటా. అదే చనిపోతాదిలే, మేమేదో జల్సా చేసుకుందాం అనుకుంటున్నారేమో. నేను చెప్తా ఉన్నా కదా ఇన్ని రోజులు చనిపోతానే. చనిపోను, ధైర్యంగా ఎదుర్కొంటా. నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాడతా. మా డబ్బులు పోగొట్టుకొని మాకు అన్యాయం జరిగి మేము చనిపోయి మీరేదో ఎంజాయ్ చేసుకునేదానికి కాదు. మా డబ్బులు మాకు ఇచ్చేసి మీ జోలికి మేము రాము, మా జోలికి మీరు రావద్దు.
మేము డబ్బులు అడిగితే మీరు డబ్బులు తీసుకున్నప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముండదు నా వేమన సతీష్ అన్న చెప్పండి. ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చినారు? మా డబ్బులు తీసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేసి నింటే ఏం గొడవలు ఉండవు కదా. సరే నేను ఒక చిన్న వీడియో చేసిన, అప్పుడు ఏం చేయాలి మీరు? పార్టీ అధినేతలు కానీ ఎవరైనా సరే పిలిపించి, అతను నన్ను పిలిపించి సీక్రెట్గా ఇంత పబ్లిక్ చేసుకోకుండా, పార్టీకి ఇంత డ్యామేజ్ కాకుండా పిలిపించి సీక్రెట్గా నన్ను అన్నని ఇద్దరిని పిలిపించి వాళ్ళ డబ్బులు వాళ్ళు కనుక్కోండి. ఫస్ట్ కోడూరు నియోజకవర్గంలో ఏమయ్యా ఈ అమ్మ డబ్బులు పోగొట్టుకునిందా, ఇచ్చిందా వేమన సతీష్కి, ఇవ్వలేదా కనుక్కోండి. ఇచ్చింది అంటానే అతని దండిండి, ఈ లేదంటేనే నన్ను నా పైన మీరు ఏ చర్య తీసుకున్నా శిరసా వహిస్తానని ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు కూడా చెప్తున్నా. మాతో మేము ఎలా డబ్బులు సంపాదించుకున్నాము, మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాము, ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్నాము. నేను అన్ని మొత్తం ఏ టు జెడ్ అచ్చిన రూపాయి నేను మీకు లెక్క చెప్తున్నా. ఏ విధంగా నేను డబ్బులు కూడబెట్టుకున్నాము, ఆ అన్నకి ఏ విధంగా డబ్బులు ఇచ్చినాము అంతా చెప్తున్నా. అంతా మీరు ఎంక్వైరీ చేయండి. నిజంగా వీళ్ళకి ఆస్తులు ఉన్నాయా, అమ్ముకున్నారా, వాళ్ళకి డబ్బులు ఇచ్చారా లేదా ఎంక్వైరీ చేయండి. ఇంకా ఎన్ని రోజులు కావాలి మీకు టైం ఎంక్వైరీ చేయడానికి? చెప్పండి. అట్లా ఇన్ని రోజులు కావాలేమో చెప్పండి. దయచేసి మాకు వీడియో అన్నగారు మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా ఫీల్ అయ్యి నాకు వీడియోలు ఆయన చేసిన వీడియోలు మరీ పెడుతూ నాకు న్యాయం జరిగిన దాకా మీ అందరికి చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నా. నాకు నా ఫ్యామిలీకి న్యాయం చేయండి అన్న దయచేసి.